పోనీ ఇలా నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో ఇలా వస్తుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు పెద్దగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్కి వచ్చేసండి, మీరు ఎవరి ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఇక్కడ 2.13 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంపోజిషన్ చేసుకోండి. ఇలా ఫుల్ కాంపోజిషన్ చేసుకొని ఫోటోని వీడియో ఎండ్ వరకు జరుపుకోండి, ఎక్స్టెండ్ చేసుకోండి. ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేసుకోండి. లాస్ట్ ఎండ్ కిందికి తెచ్చేసుకోండి. సరే మీకు చెప్తాను. ఇక్కడ లేయర్ ఉంది, ఈ లేయర్ కిందికి ఇక్కడ కిందికి తెచ్చేసుకోండి. ఇలా తెచ్చేసుకున్న తర్వాత తెచ్చేసుకుని స్టార్టింగ్కి వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని డూప్లికేట్ లేయర్ ఉంది కదా, డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ డూప్లికేట్ లేయర్ అయిపోతుంది, డబుల్ వస్తుంది. ఇక్కడ పైన దానిపైన క్లిక్ చేసుకొని సైడ్లో కలర్ అండ్ ఫిల్ ఉంది కదా, కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు ఇంతకుముందు ఆ ఫోటో యాడ్ చేసుకున్నారో ఆ ఫోటోని పిఎన్జీ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఫోటో సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో పైన ప్లస్ ఐకాన్ పైన సింబల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ మనం పిఎన్జీ యాడ్ చేసినాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం కదా, ఆ ఫోటోని ఇక్కడ పైకి లాంగ్ ప్రెస్ చేసి పైకి తెచ్చేసుకోండి. ఇక్కడ తెచ్చేసుకోండి. ఇలా పైకి తెచ్చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది అడ్మిషన్. మనకు కరెక్ట్ సింక్ అవుతుంది. మీరు ఏం చేయండి, ఇలా వచ్చేస్తుంది. మనకి ఇంతే, పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది సింపుల్గా ఉంటుంది. వీడియో చూసి మంచి క్వాలిటీలో ఉన్న ఫొటోస్ యాడ్ చేసుకోండి. మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఇక్కడ ఫాంట్ పైన క్లిక్ చేసుకొని కింద టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి డౌన్లోడ్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఏది ఉందో ఆ ఫాంట్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది. లాస్ట్లోకి వచ్చేస్తుంది మనకు. ఇలా లాస్ట్కి వస్తుంది మనకు ఫాంట్స్ మనం యాడ్ చేసుకున్న దాంట్లో ఇక్కడ వచ్చేస్తుంది. ఇట్లా ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా అన్నిట్లో యాడ్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్ వస్తే, మిస్సింగ్ ఫాంట్ అయితే రాదు. ఒకవేళ వస్తే చూసుకొని యాడ్ చేసుకోండి ఫాంట్స్. వీడియో కొద్దిగా మంచి ఫీల్తో ఉంది. చూసుకొని యాడ్ చేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది. షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. కొద్దిగా క్వాలిటీ మంచి పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.